అందరికీ నమస్కారం. మనం లాస్ట్ వీడియోలో భగవద్గీత అధ్యాయం 10, 11, 12 తెలుసుకుందాం, నేర్చుకుందాం, అలాగే పాటిద్దాం. ఈరోజు మనం పార్ట్ 5 13, 14, 15 అధ్యాయాల గురించి తెలుసుకుందాం. అలాగే పాటివ్వడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాం. అలవాటు ఒక్కసారి చేసుకుంటే అలవాటు అయిపోద్ది. సో కొంచెం అలవాటు చేసుకోండి, వినడానికి ట్రై చేయండి. ఈరోజు అధ్యాయం 13లో మనం తెలుసుకోబోయేది ఏంటంటే 13వ అధ్యాయం పేరు వచ్చేసి క్షేత్రజ్ఞ. మన ఉద్దేశం ఏమిటంటే శరీరంలో ఒక గుడి, ఆ గుడిలో ఉంది ఆ క్షేత్రాన్ని అనుభవించడం. ఫర్ ఎగ్జాంపుల్, క్షేత్రం అంటే మన శరీరం, క్షేత్రజ్ఞ అంటే మన ఆత్మ. మన శరీరం, ఇంద్రియాల, మనసు ఇవన్నీ ఒక ఫీల్డ్ లాంటివి. ఆ ఫీల్డ్లో సంతోషం, బాధ, కోరికలు, అనుభవాలు ఇవన్నీ జరుగుతాయి. ఆత్మ క్షేత్రజ్ఞుడు. ఆత్మ శరీరాన్ని నడిపేది, అనుభవించేది. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లవాడు గేమ్ ఆడుతున్నాడు, ఆత్మ గేమ్. స్క్రీన్ శరీరం. స్క్రీన్ పాడైన ఆటగాడు పాడవాడు కదా. అలాగే శరీరం మాయమైన, ఆత్మ నిత్యమైనది. అసలు నిజమైన జ్ఞానం ఏంటి అంటే కృష్ణుడు చెబుతాడు, నేను శరీరం కాదు, నేను ఆత్మ. అన్నీ గుర్తించడం, జీవుల్లోని దేవుని సాన్నిధ్యాన్ని అర్థం చేసుకోవడం, వినయంగా జీవించడం, అది నిజమైన జ్ఞానం. నెక్స్ట్ గుణాల గురించి తెలుసుకుందామా. ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి. ఒకటి సత్యగుణం. సత్యగుణం అంటే శాంతి, జ్ఞానం, పవిత్రత. రజస గుణం. సెకండ్, కోరికలు, క్రియాశీలత, అస్థిరత. థర్డ్, తామస గుణం. అలసట, అజ్ఞానం, నిర్లక్ష్యం. మన ఆలోచనలు, పనులు, స్వభావం ఈ గుణాల మీద ప్రభావమై నడుస్తాయి. మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే మన బాధలకి అసలు మూలం శరీరం. శరీరం మీద అతి ఆసక్తి, అసూయ తగ్గుతుంది, కోపం తగ్గుతుంది, మనం ప్రేమ పెరుగుతుంది. అధ్యాయం 13లో నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం సత్యగుణంలో ఉండడానికి ట్రై చేయాలి. సత్యగుణం అంటే నిర్లక్ష్యం లేకుండా ప్రశాంతంగా దేవుని ప్రార్థిస్తూ మన పని మనం ధర్మంగా చేయడం. అలాగే దీనిలోంచి మనం నేర్చుకోవాల్సింది మన శరీరం కాదు, మనం ఆత్మ. భగవద్గీతలో మెయిన్ చెప్పేది ఇదే, మనం శరీరం కాదు, మన ఆత్మ. శరీరం ఎప్పుడైనా పాడవుతుంది కానీ ఆత్మ ఎప్పటికీ స్థిరం. నెక్స్ట్ అధ్యాయం 14లోకి వెళ్దామా. అధ్యాయం 14లో 14లో గుణత్రయ విభాగ యోగం దీని పేరు. ఈ అధ్యాయంలో కృష్ణుడు గుణాలు మనల్ని ఎలా కట్టేస్తాయో స్పష్టంగా చెబుతాడు. ఫస్ట్ది సత్యగుణం అంటే పవిత్రత, శాంతి, జ్ఞానం గుణాలతో ఉంటే అది కూడా బంధమే. ఎందుకంటే మనమంతా మంచి భావాలకే అటాచ్ అయిపోతాం. సెకండ్ది రాజస గుణం. కోరికలు, పోటీ భావం, కష్టపడడం, అధిక ఆశలు. ఇవన్నీ గుణాలు ఉన్నవాళ్ళు ఫలం పొందాలనే తపనతో మనసుని ఎప్పుడు అశాంతిగా ఉంచుతారు. మూడవ గుణం తామస గుణం. ఆలస్యం, అజ్ఞానం, నిద్ర, నిర్లక్ష్యం, బాధ. ఇది మనల్ని కిందికి లాగుతుంది. మనం ఎలా గుర్తుపట్టాలి అంటే శాంతిగా ఉంటే సత్య ప్రభావం, ఉత్కటంగా ఆశలు ఉంటే రాజస గుణం, వినోదం, అలసట ఎక్కువైతే తామస గుణం. గుణాలతీతుడు ఎవరంటే ఎవరు గుణాల ప్రభావాన్ని తెలుసుకొని ఆసక్తి లేకుండా జీవిస్తారో వారే గుణాలతీతులు. అంటే ప్రశాంతంగా ఉండేవారు, విజయం, పరాజయం రెండింటినీ సమంగా తీసుకునేవారు, ప్రేమతో జీవించేవారు. అటువంటి భక్తుడు దేవుడికి ఎప్పుడు ప్రియుడు. అధ్యాయం 15కి వెళ్దామా. అధ్యాయం 14లో గుణాల ప్రభావం తెలుసుకున్నాం. అధ్యాయం 15లో పురుషోత్తమ యోగం. ఈ అధ్యాయం జీవితం అనే వృక్షం గురించి అద్భుతంగా చెబుతుంది. ప్రపంచ వృక్షం అంటే
తో కృష్ణుడు చెబుతాడు. ఈ ప్రపంచంలో చెట్టు లాంటిది. వేర్లు పైలోకం వైపు, కొమ్మలు కిందికి, పండ్లు మన కర్మఫలాలు. ఇది తలకిందులుగైన చెట్లు. అర్థం ఏమిటంటే ప్రపంచం, జీవితం తాత్కాలికం. మనలను బంధించే చెట్టు ఇది. ఈ చెట్టుని కోయగలిగేది ఏమిటంటే వైరాగ్యం, అంటే ఆసక్తి లేని స్థితి. నెక్స్ట్ 3 పురుషుల గురించి మాట్లాడుకుందామా. ఫస్ట్ది క్షర పురుషుడు, మారిపోతున్న మనుషులు. 2 అక్షర పురుషులు, ఆత్మ. 3 పురుషోత్తముడు, శ్రీకృష్ణుడు, పరమాత్మ. ఒక మనిషిలో ఇవన్నీ ఉంటాయి. మనిషి దేని మీద దృష్టి పెడితే లైఫ్ అలా ఉంటుంది. పరమాత్మ అన్నిటికీ మూలం. ఆయనను ఆశ్రయించిన వారే విముక్తి పొందుతారు. దీని సారం ఏమిటంటే దేవుడు మన హృదయంలో నిలుచుంటాడు. మన ఆలోచనలు, జ్ఞాపక శక్తి, నిర్ణయాలు అన్నీ ఆయన కరుణతోనే ముడిపడి ఉంటాయి. ఈ 3 అధ్యాయాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే 13వ అధ్యాయం నుంచి నేను శరీరం కాదు, నేను ఆత్మ అని తెలుసుకోవాలి. 14 అధ్యాయం నుంచి గుణాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి, జ్ఞానంతో వాటిని ఎలా అధిగమించాలి. 15 ప్రపంచం తాత్కాలికం, పరమాత్మ నిజమైన ఆశ్రయం. మనం పాటించాల్సింది ఏమిటంటే వినయం, ప్రేమ, క్షమ, అసూయ మరియు అహంకారం తగ్గించడం, ఆత్మస్వరూపంలో జీవించడం, భక్తి మరియు దేవునిపై నమ్మకం పెంచుకోవడం. చివరిగా తెలుసుకోవాల్సింది మన జీవితం ఒక చెట్టు లాంటిది. ఆకులు ఊడిపోతాయి, కాలం మారుతుంది, కానీ ఆత్మ నిత్యం. దాన్ని తెలుసుకోవడమే ఆత్మ గురించి తెలుసుకోవడమే భగవద్గీత. ఇంతటితో ఈ పార్ట్ 5 అయిపోయింది. మనం రోజుకి ఒక్కసారైనా 15 నిమిషాలైనా దేవుని ప్రార్థించడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్. మన మనసు ఎన్నో ఉరుగు పరుగుల నుంచి ప్రశాంతత కోసం రావడానికే, నిగ్రహించుకోవడానికే మనము రోజు కనీసం 15 మినిట్స్ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే జపం చేయండి. చాలా ప్రశాంతతమైన జపం. మన మనసును మన ఆశలను, కోరికలను అన్నిటినీ చంపి ప్రశాంతతనిస్తుంది. పదే ఎందుకు చెప్తున్నానంటే ఈ జపం చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ పవర్ఫుల్ జపం. నేను చేయడం వల్ల నా మనసు ఎంతో ప్రశాంతంగా మారింది. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓం నమో భగవతే వాసుదేవాయ.